సృష్టి ఆరంభంలో కాలం కూడా స్పష్టంగా రూపుదిద్దుకోకముందు, లోకమనే భావన కూడా లేకముందు ఒక స్వర్ణ అండం ఉద్భవించింది. దానినే హిరణ్యగర్భం అంటారు. ఆ స్వర్ణ అండం జలంతో నిండిపోయి ఉంది. ఆ జలానికి అవతల తేజస్సు, దివ్యమైన ప్రకాశం, శక్తి విరాజిల్లింది. ఆ తేజస్సును చుట్టుముట్టి ప్రాణాన్ని ప్రసాదించే శక్తి వాయువు. వీటన్నింటికీ అవతల అనంతమైన విస్తీర్ణం ఆకాశం. ఈ మహత్తర తత్వాల నుంచే సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుడు అవతరించాడు. అతని తర్వాత ఉద్భవించింది అహంకారం. అంటే నేను అనే భావన. వ్యక్తి స్వభావం, ప్రవర్తన, గుర్తింపును ఆధారంగా చేసుకుని ఈ అహంకారమే 3 రూపాలుగా విభజితమైంది. మొదటిది సాత్విక అహంకారం. జ్ఞానం, పవిత్రత, సమతుల్యతకు ప్రతీక. రెండవది రాజసిక అహంకారం. కర్మ, చలనం, శక్తిని సూచించేది. మూడవది తామసిక అహంకారం. జడత్వం, అజ్ఞానం, భౌతికత్వానికి ప్రతీక. ఈ మూడింటినీ కలిపి త్రిగుణాలు అని పిలుస్తారు. ఈ త్రిగుణాల నుంచే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉద్భవించాయి. అగ్ని, వాయువు, ఆకాశం. వీటితో సంబంధం కలిగిన 5 సూక్ష్మ తత్వాలు కూడా ఏర్పడ్డాయి. అవి శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం. ఇవే చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు వంటి ఇంద్రియాల అభివృద్ధికి కారణమయ్యాయి. దీనికి అనంతరం భగవాన్ విష్ణువు బ్రహ్మరూపంలో రజోగుణాన్ని ధరించి సృష్టికార్యంలో ప్రవేశించాడు. బ్రహ్మద్వారా దేవతలు, దానవులు, మనుషులు, జంతువులు, పక్షులు, సర్పాలు, అన్ని చరజీవులు ఉద్భవించాయి. అలాగే పర్వతాలు, నదులు, సముద్రాలు, వృక్షాలు, వనస్పతులు, సమస్త అచర జగత్తు కూడా రూపుదిద్దుకుంది. ఈ సమస్త సృష్టి యొక్క పాలన మరియు సంరక్షణ కోసం భగవాన్ నారాయణుడు సత్వగుణాన్ని ధరిస్తాడు. మరియు సృష్టిలయ సమయం వచ్చినప్పుడు రుద్రుడు అంటే భగవాన్ శివుడు తమోగుణాన్ని ధరించి సంహార కార్యాన్ని నిర్వహిస్తాడు. ఈ సంహారం వినాశం కాదు, అది కొత్త సృష్టికి సిద్ధత మాత్రమే. ప్రతి కల్పాంతంలో మహావిష్ణువు క్షీరసాగర జలాలలో శేషనాగంపై శయనిస్తాడు. ఈ స్థితినే యోగనిద్ర అంటారు. మళ్ళీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అవతరిస్తారు. సృష్టి చక్రం మరలా ప్రారంభమవుతుంది. ఈ విధంగా అవినాశి, సనాతన పరమాత్మ అయిన భగవాన్ జనార్దనుడు నిరంతరం 3 కార్యాలను నిర్వహిస్తుంటాడు. సృష్టి, పాలన, లయ. బ్రహ్మ, విష్ణు, శివ వేర్వేరు రూపాలుగా కనిపించినా తత్వంగా వారు ఒక్కటే. ఒకే పరమసత్యం, ఒకే పరమాత్మ, ఒకే అనంత చైతన్యం. బ్రహ్మదేవుని నుండి వేదాలు అవతరించిన క్షణంలోనే, అదే సమయంలో విష్ణువు చెవుల మేలిమి నుండి 2 విచిత్ర ప్రాణులు జన్మించాయి. ఒకడికి తేనెపై అపరమైన ఆశ, అందుకే అతడికి పేరు మధు. మరొకడు కీటకంలా కనిపించాడు, అతడే కేటభుడు. వారు కళ్ళు తెరిచి చూశారు. చుట్టూ అంతులేని జలమే, దిక్కులు లేవు, ఆధారం లేదు. ఆకలితో వ్యాకులమే ఆ జలాన్నే త్రాగడం మొదలుపెట్టారు. ఆ జలం వారిని పోషించింది. వారు పెరిగారు. శరీరంతో పాటు వారి అహంకారం కూడా పెరిగింది. ఇప్పుడు వారు తమను తాము ఈ అనంతలోకానికి అధిపతులమని భ్రమించసాగారు. అలా తిరుగుతూ తిరుగుతూ వారు ఒక దివ్య కమలానికి చేరుకున్నారు. అక్కడ బ్రహ్మదేవుడు సృష్టి ధ్యానంలో లీనమై కూర్చున్నాడు. కోపంతో గర్జిస్తూ మధు, కేటభులు అన్నారు, నీవెవరు? ఈ దివ్య ఆసనంపై కూర్చోడానికి మీకు ధైర్యమెలా వచ్చింది? ఈ కమలం మహానుభావులకు మాత్రమే. బ్రహ్మ మౌనంగా ఉన్నాడు. అప్పుడు వారు హెచ్చరించారు, దిగివచ్చి మమ్మల్ని స్వాములుగా అంగీకరించు, లేదా యుద్ధంలో నీ సామర్థ్యాన్ని నిరూపించు. బ్రహ్మ సమాధానం ఇవ్వకపోవడంతో
వారు కమలదండాన్ని బలంగా కుదిపేయడం మొదలుపెట్టారు. బ్రహ్మ ఎంతో కష్టపడి కమలాన్ని పట్టుకున్నాడు. కాని ఆయన చేతుల నుండి వేదాలు జారిపోయాయి. ఒక్కొక్కటిగా జలంలో పడిపోయాయి. మధు, కేటభులు వేదాలను జలంలో దాచివేసి గర్జించారు. ఇప్పుడు ఈ సృష్టినే నాశనం చేస్తాం. భయంతో వణికిన బ్రహ్మ విష్ణువును ప్రార్థించాడు. నా రక్షణ లేకపోతే సృష్టి ఎలా సాధ్యం? హే నారాయణ, నన్ను వింటున్నారా? కాని విష్ణువు యోగనిద్రలో ఉన్నాడు. జాగరణ లేదు, స్వప్నం లేదు. మధు, కేటభులు అహంకారంతో ఆటలాడసాగారు. చివరికి బ్రహ్మ నిద్రాదేవిని ఆహ్వానించాడు. నిద్రాదేవి పిలుపు విన్నది. విష్ణువు కమలాలాంటి కన్నులు తెరిచాడు. ఒక్క క్షణంలోనే సమస్త సృష్టి ప్రమాదంలో ఉందని గ్రహించాడు. అదే సమయంలో విష్ణువు ఒక కొత్త రూపాన్ని ధరించాడు. గుర్రపు ముఖం, తేజోవంతమైన కాంతి, హయగ్రీవ అవతారం. యుద్ధం ప్రారంభమైంది. ఒకడు అలసితే మరోడు దాడి చేసేవాడు. 5000 సంవత్సరాలు గడిచాయి. శక్తి క్షీణించసాగింది. అప్పుడు విష్ణువు తన గదను పక్కన పెట్టి మధుర స్వరంతో అన్నాడు, అద్భుతం! మీరిద్దరూ అజేయులు. నేను మీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను. మధు, కేటభులు నవ్వారు. వరం? నీలాంటి బలహీనుడి నుండి వరం విజేతలు ఇస్తారు. నీవే మమ్మల్ని వరం కోరుకో. విష్ణువు చిరునవ్వుతో అన్నాడు, అయితే నాకు ఒక వరం ఇవ్వండి. నేను మీ ఇద్దరినీ సంహరించగలగాలి. మౌనం. సత్యం వేసిన వలలో వారు చిక్కుకున్నారు. హయగ్రీవ రూపం విస్తరించసాగింది. పెరుగుతూ ఆకాశాన్ని తాకింది. విష్ణువు వారిని తన తొడలపై ఉంచి ఇద్దరినీ సంహరించాడు. చెవుల నుండి పుట్టారు, తొడలపై మరణించారు. అప్పటినుంచే విష్ణువు మధుసూదనుడు అయ్యాడు. బ్రహ్మ ఆశ్చర్యంతో అడిగాడు. విష్ణువు సమాధానమిచ్చాడు, బహుశా నేను ఏమీ చేయలేదు. బహుశా ధర్మమే నా ద్వారా తనను తాను రక్షించుకుంది. మధు, కేటభుల మేధస్సు నుండి భూమి ఏర్పడింది. అందుకే ఆమెకు మేదిని అనే పేరు వచ్చింది. బ్రహ్మ మళ్లీ సృష్టిని ప్రారంభించాడు. ఇప్పుడు శాంతి ఉంటుందనుకున్నాడు. కాని ఆయన పరీక్షలు ఇప్పుడే మొదలయ్యాయి. మధు మరియు కేటభుల శరీరాల నుండి భూమి ఏర్పడింది. ఆ భూమిని అలంకరించాల్సిన సమయం వచ్చింది. బ్రహ్మ 8 ప్రధాన పర్వతాలను సృష్టించాడు. అవి సుమేరు, కైలాసం, హిమాలయాలు, మలయ పర్వతం, జంబుద్వీపం, కుశద్వీపం, పుష్కరద్వీపం వంటి 7 ద్వీప మహాద్వీపాలు అవతరించాయి. నదులు ప్రవహించాయి. సముద్రాలు అలలు తిరిగాయి. అది నూతనంగా జన్మించిన భూమి. సువర్ణ అండంలో భ్రూణ రూపంలో ఉన్న సృష్టి ఇప్పుడు రూపం దాల్చడం ప్రారంభించింది. వృక్షాలు, వనస్పతులు, ఫలాలు, పూలు, భూమి అవయవాలతో, ఇంద్రియాలతో జీవంత రూపాన్ని ధరించింది. ఈ లోకమే భూలోకం. దాని పైభాగంలో స్వర్గలోకం, దాని క్రింద అతల, వితల, సుతల, పాతాళం వంటి 7 పాతాళ లోకాలు. ఈ మూడింటికి అతీతంగా విష్ణువు నివసించే వైకుంఠం విరాజిల్లింది. కాలం తన గమనాన్ని ప్రారంభించింది. బ్రహ్మదేవుడు కాలాన్ని 4 యుగాలుగా విభజించాడు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కృష్ణ కలియుగం. ఈ 4 కలిసే ఒక మహాయుగం. ఈ సమస్త బ్రహ్మండాన్ని పరబ్రహ్మ దృష్టి అచంచలంగా వీక్షిస్తూ నిలిచింది. ఇప్పుడు సమయం వచ్చింది. భూలోకంలో అత్యున్నత జీవరూపాన్ని స్థాపించాలి. మనుష్యుల్ని సృష్టించాలి. అదే సమయంలో మొదటి అడ్డంకి ఎదురైంది. బ్రహ్మదేవుడు కళ్లను మూశాడు. ఆయన మనస్సు నుండి 4 తేజోవంతమైన బాలకులు అవతరించారు. సనకుడు, సనాతనుడు, సనందనుడు, సనత్కుమారుడు. వారే ఆయన మానసపుత్రులు, చతుర్సనులు. బ్రహ్మ ఇలా అన్నాడు, సృష్టి విస్తరణ కోసం మీరు జన్మించారు. 4 ఋషులు చేతులు జోడించి ఇలా అన్నారు, కాదు, కాదు,
బ్రహ్మ ఆశ్చర్యపోయాడు. మేము జనన మరణ చక్రంలో బంధించబడాలనుకోవడం లేదు అన్నారు వారు. అనంతమైన బ్రహ్మాండం ఉండగా ఈ పరిమిత లోకంలో ఎందుకు చిక్కుకోవాలి? మాకు జ్ఞానం, సత్య సాధనే కావాలి. వారు ఒక వరం కోరారు. మమ్మల్ని జ్ఞానాన్ని ఎల్లప్పుడూ పంచుకునే శాశ్వత ఇషులుగా ఉంచండి. బ్రహ్మ ఇష్టం లేకుండానే ఆ వరాన్ని ఇచ్చాడు. వారు వెళ్లిన తర్వాత బ్రహ్మలో క్రోధం ఉప్పొంగింది. ఆ క్రోధం నుండే ఆయన లలాటం నుండి అగ్ని వెలువడింది. ఆ అగ్నిలో నుండి ఒక భయంకర దేవుడు అవతరించాడు. నా పేరు ఏమిటి అని అతడు గర్జించాడు. బ్రహ్మ ఇలా అన్నాడు, నీవు రుద్రుడు. రుద్రుడే మహాదేవుడు, తమోగుణానికి అధిపతి. ఇలా త్రిదేవుల సృష్టి సంపూర్ణమైంది. బ్రహ్మ సృష్టికర్త, విష్ణు పాలకుడు, శివుడు సంహారకుడు. బ్రహ్మ రుద్రుని సృష్టిలో సహాయం కోరాడు. శివుడు అంగీకరించాడు. కాని ఊహించనిది జరిగింది. మహాదేవుడు తన ప్రతిరూపాలను సృష్టించడం ప్రారంభించాడు. ఒకటి కాదు, అనేకం. 11 రుద్రులు. అందరూ అమరులు. ఆగు అని బ్రహ్మ పిలిచాడు. అమర సృష్టి సమతుల్యతను నాశనం చేస్తుంది. జీవులు మరణించాలి. అప్పుడే పునర్జన్మ సాధ్యం. శివుడు ఇలా అన్నాడు, నేను అమరులను మాత్రమే సృష్టించగలను. ఇది సృష్టికి విరుద్ధమైతే నేను తపస్సుకు వెళ్తాను. శివుడు వెళ్ళిపోయాడు. 11 రుద్రులకు స్థానాలు కేటాయించబడ్డాయి. హృదయం, ఇంద్రియాలు, తత్వాలు. మరల బ్రహ్మ ఒంటరిగా మిగిలాడు. అప్పుడే ఆయనకు అర్థమైంది, సంహారకుడు సృష్టి చేయలేడు. త్రిదేవుల కర్మ విభజన అచంచలం. సృష్టి భారమంతా తనదే. బ్రహ్మ మళ్ళీ సృష్టి పగ్గాలను చేపట్టాడు. కాని చివరి సంక్షోభం ఇంకా మిగిలే ఉంది. సృష్టికర్త బ్రహ్మ మరోసారి తపస్సులో లీనమయ్యాడు. ఆ దివ్య తేజస్సు నుంచి 7 మహర్షులు అవతరించారు. వశిష్ఠుడు, మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు. వారే సప్తర్షులు. సృష్టి ధర్మానికి శాశ్వత సాక్షులు. అంతట బ్రహ్మ హృదయం నుంచే ధర్ముడు జన్మించాడు. వృషభ రూపంలో, స్థిరంగా, శక్తివంతంగా. అతన్ని చూచి బ్రహ్మ కాలగతిని దర్శించాడు. ధర్మా, నీవు 4 కాళ్లపై నిలబడి ఉన్నావు. అవి 4 మహాగుణాల ప్రతీకలు. సత్యం, తపస్సు, శుచిత్వం, కరుణ. ఇప్పుడు సత్యయుగం. ఈ యుగంలో ఈ 4 గుణాలు సమపాళ్లలో ఉంటాయి. కాబట్టి నీవు 4 కాళ్లతో నిలబడతావు. ధర్ముడు వినయంగా అడిగాడు, తర్వాత యుగాల్లో ఏమవుతుంది తండ్రి? బ్రహ్మ చెప్పాడు, త్రేతాయుగంలో నీవు 3 కాళ్లపై నిలబడతావు. ఎందుకంటే తపస్సు తగ్గిపోతుంది. 3 మాత్రమేనా? ధర్ముడు ఆశ్చర్యపడ్డాడు. అవును, బ్రహ్మ అన్నాడు. ద్వాపర యుగంలో 2. ఎందుకంటే శుచిత్వం విస్మరించబడుతుంది. కలియుగంలో నీవు 1 కాళ్లపైనే నిలబడతావు. ఎందుకంటే కరుణే కనుమరుగవుతుంది. నేను నిన్ను నా హృదయం నుంచి సృష్టించాను ధర్మా, కాని నీవు ఇతరుల హృదయాల్లో ఎక్కువ కాలం నిలువవు. సృష్టి కొనసాగింది. బ్రహ్ముని కనుబొమ్మ నుంచి అగ్ని పుట్టాడు. వక్షస్థలం నుంచి కామదేవుడు, కుడి బోటనవేలు నుంచి దక్షుడు, నాభి నుంచి విశ్వకర్మ, కంఠం నుంచి నారదుడు జన్మించాడు. కాని సృష్టి భారంతో బ్రహ్మ అలసిపోయాడు. స్నేహపూర్వక దృష్టితో నారదుని చూచి అన్నాడు, వత్సా, సృష్టిని ముందుకు తీసుకెళ్ళు. నారదుడు తల వంచాడు. కాని అంగీకరించలేదు. పితాశ్రీ, నారదుడు అన్నాడు, ఈ లోకం జనన మరణ చక్రంలో బంధించబడి ఉంది. ఇది నాకు ఆకర్షణ కాదు. సమయం, స్థలం లేని నారాయణ లోకాన్నే నేను కోరుకుంటున్నాను. మీరు నాకు దేహసుఖాలు ఇస్తున్నారు. కాని నాకు కావలసింది చైతన్యానందం. అది విని బ్రహ్మ కృంగిపోయాడు. మధు, కేటభులు ప్రాణాపాయం కలిగించారు. కుమారులు సృష్టిని నిరాకరించారు. శివుడు భారాన్ని 11 పెంచాడు.
ఇప్పుడు నారదుడు వెనుదిరిగాడు. బ్రహ్మలో కోపం అగ్నిలా చెలరేగింది. నారదా అని బ్రహ్మ గర్జించాడు. నీవు గంధర్వుడవు అవుతావు. లోకాల్లో తిరిగే గాయకుడిగా అందరూ భౌతిక లోకాన్ని త్యజిస్తే బ్రహ్మాండం ఎలా నడుస్తుంది? సృష్టి లక్ష్యం ఎలా నెరవేరుతుంది? నారదుడు విస్తుపోయాడు. కాని మౌనంగా ఉండలేదు. చరిత్రలో ఎప్పుడూ జరగనిది జరిగింది. పుత్రుడు తండ్రిని శపించాడు. నారదుడు ఇలా అన్నాడు: మీరు మీ కోపాన్ని నియంత్రించలేకపోయినట్లే మీ కోరికలని నియంత్రించలేరు. నిషిద్ధమైన దానిని మీరు కోరుకుంటారు. దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. 3 లోకాలు కంపించాయి. బ్రహ్మాండం సంకుచితమైంది. తండ్రి కొడుకుల మధ్య శాపాలు. ఎప్పుడూ వినని విషయం. నారదుడు అక్కడినుంచి వెళ్ళిపోయాడు. సృష్టి భవిష్యత్తు మరోసారి ప్రమాదంలో పడింది. బ్రహ్మకి బాధ కలిగింది. ఆయన కమలాసనం పువ్వులు వాడిపోయాయి. సృష్టి విఫలమవుతుందేమోనని ఆయన నమ్మబోతున్న సమయంలో అప్పుడు సహాయం వచ్చింది. ఎవ్వరూ ఊహించని దిశ నుంచి.